హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నేయరి వరం'. ఒక చిన్న గ్రామంలో అమర అనే నైపుణ్యం గల నెయ్యరి ఉండేది. ఆమె నేసే బట్టలు కేవలం అందమైనవి మాత్రమే కాదు. ఆ గ్రామం యొక్క చరిత్ర, సంప్రదాయాలు, కథలు అన్నీ వాటిలో కనిపించేవి. కానీ ఒకరోజు ఆ గ్రామాన్ని తీవ్రమైన కరువు పట్టుకుంది. నీరు లేక పంటలు ఎండిపోయి, అమర నేసే దారాలు కూడా ఒక్కొక్కటిగా క్షీణించసాగాయి. తన కలను, గ్రామాన్ని కాపాడాలని అమర మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. పరిష్కారం కోసం ఆమె ఎండిపోయిన భూముల మీదుగా తడబడుతూ ప్రయాణం చేసింది. ఆ ప్రయాణంలో ఆమెకు ఒక వృద్ధ జ్ఞానవంతురాలు ఎదురైంది. ఆమె అమరకు ఒకే ఒక ప్రకాశించే దారం ఇచ్చింది. అది ఒక పవిత్ర వృక్షం నుంచి వచ్చిన అరుదైన వరం. ఆ దారంతో అమర ఒక అద్భుతమైన తెరనేసింది. ఆ తెరలో గ్రామ కథలు జీవం పోసుకున్నట్లుగా కనిపించాయి. ప్రజలు ఆ తెరను చూస్తుండగానే ఆకాశం మేఘాలతో నిండింది. వర్షం కురిసింది. కరువు ముగిసింది. గ్రామం మళ్ళీ పచ్చదనంతో కలకలలాడింది. ప్రజలందరూ అమరను ఆనందంతో ఘనంగా సన్మానించారు. ఆమె నేసిన తెరలు తరతరాలుగా గుర్తుండిపోయే పౌరాణిక కథలుగా మారాయి. గ్రామం యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తును కలుపుతూ ఉంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, కొన్నిసార్లు ఒక చిన్న వెలుగు కూడా కొత్త ప్రపంచాన్ని వెలిగించగలదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.